నువ్వు ప్రార్థన చేసావు, అది దేవుని చెంత ఖచ్చితంగా చేరిద్ది. సైతానుగా డౌట్ పుట్టిస్తాడు. అపనింద పిశాచం వాడి పేరు, అనుమాన పిశాచం కూడా వాడి పేరు, అనుమాన పిశాచం. వాడొచ్చి మనం ప్రార్థన చేస్తే డౌట్లు పుట్టిస్తుంటాడా, దేవుడు నీ ప్రార్థన వింటాడా, నీ దగ్గర అంత మంచితనం లేదుగా, అంత నీతి లేదుగా, నువ్వు అంత పరిశుద్ధుడివి కాదుగా, పరిశుద్ధురాలివి కాదుగా. అంటే నా నీతి ఎవడికి కావాలి? నేను ఆయన నీతిని మీద ఆధారపడుతున్నాను, ఆయన రక్తం మీద ఆధారపడుతున్నాను, నా ప్రార్థన దేవుడు వింటాడు. ఏమో ఏది మరి జవాబు రాలేదుగా అంటాడు. మళ్ళా వచ్చి రాకపోతే వచ్చిందాకా ఎదురు చూస్తా, దానియేలులాగా 21 రోజు జవాబు వచ్చిందాకా లెగవలా. ఏలియాలాగా ఎదురు చూస్తా, మళ్ళా ప్రార్థన చేస్తా. నేను అనుకున్న జవాబు దేవుడు ఇచ్చిందాకా, ఆయన చిత్తం అయితే, ఆయన సమాధానం కొరకు ఎన్ని దినములైనా నేను నిరీక్షిస్తా. విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టను. నేను లెటర్ రాసా, యేసయ్య జవాబు ఖచ్చితంగా పంపిస్తాడని రూఢిగా నమ్మాలి. అరే తలకాయ నిండా అనుమానాలు పెట్టుకొని, డౌట్లు పెట్టుకొని అడుగుతావు, మళ్ళా జరిగిద్దో లేదో అని మళ్ళీ అనుమానంగా వేరే వేరే ఆలోచనలు చేస్తావు. ప్రార్థనలో అడిగింది పొంది ఉన్నానని నమ్ము అన్నాడు. విశ్వాస నేత్రాలతో చూడు, అప్పుడు నీకు తప్పనిసరిగా అది లభిస్తుంది. అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని ఏం చెప్పాడు? అబ్రహామా, నీవు కనులెత్తి దేశం అంతటిని చూడు. ఎందుకు ప్రభువా చూడాలి అంటే, అది నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇవ్వబోయేటప్పుడు ముందేమన్నాడు? చూడు. విశ్వాసంతో చూడవయ్యా, ఇస్తాను, నమ్ము, నిరీక్షించు, మళ్ళీ డౌట్లు పెట్టుకోవాకు. నువ్వు అడిగావు ఏది అడిగావో అది నేను నెరవేర్చిందాకా ఆగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు వెంటనే ఆన్సర్ వస్తుంది, కొన్నిసార్లు టైం పట్టిద్ది. నా కొడుకు నా దగ్గరకు వచ్చి డాడీ ఒక సైకిల్ కావాలి అన్నాడు అనుకుందాం. నాన్న నాకు ఒక సైకిల్ కావాలి అన్నాడు అనుకుందాం. నేను మౌనంగా ఉన్నా. రెండో రోజు అడిగాడు, మౌనంగా ఉన్నా. మూడో రోజు అడిగాడు, మౌనంగా ఉన్నా. నాలుగో రోజు అడిగాడు, మౌనంగా ఉన్నా. ఐదో రోజు అడిగాడు, మౌనంగా ఉన్నా. ఆరో రోజు సైకిల్ ఇచ్చా సైకిల్. నానా నేను అడిగిన రోజే ఇవ్వచ్చు కదా, 6 రోజులు ఎందుకు తీసుకున్నావు అంటే, నానేం చెబుతాడో తెలుసా? నువ్వు అడిగిన రోజే నేను ఆర్డర్ చేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ సైకిల్ అడిగావో ఆ సైకిల్ అందుబాటులో లేదు రెడీగా. అందుకని వాళ్ళు ఆ సామాగ్రి తెప్పించి వాళ్ళు చక్కగా రెడీ చేసి, నువ్వు అడిగింది మళ్ళీ వేరేది ఇస్తే మళ్ళీ నీకు తృప్తి ఉండదుగా. నువ్వు అడిగింది నీకు ఇచ్చినప్పుడు నీకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. నీ సంతోషమే నా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుకనే నువ్వు అడిగిన రోజే నేను ఆర్డర్ చేశాను. అది రెడీ అయ్యి వచ్చేటప్పటికి వారం పట్టింది. అంతే. యేసయ్యను నువ్వు అడిగినప్పుడే నీకు ఆర్డర్ చేసేసాడు. నమ్ము. ఆర్డర్ అయిపోయింది, ఆర్డర్ చేసేసాడు. నువ్వు అడిగిన దాని యొక్క అవసరత, దాని యొక్క ఏర్పాటు, దాని ప్రాముఖ్యతను బట్టి టైం తీసుకోవచ్చు. కొన్ని వెంటనే అందుతాయి, కొన్ని కొద్దిగా టైం తీసుకుంటాయి, మరికొన్ని సుదీర్ఘ కాలం తీసుకుంటాయి. ఒకటైతే నిజం, నేను అడిగాను, నా తండ్రి ఇస్తాడు. హల్లెలూయా. నేను అడిగా, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయగల నా యేసు నాకు ఇస్తాడు. అంతే. నిన్ను జయించేది ఏది ఉండదు. నీ కాలు మొక్కి పక్కకి వెళ్ళిపోవాలంతే. ప్రార్థన చేయటం కాదు, నిరీక్షణ ఉండాలి. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును.
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి స్తోత్రం కలుగును గాక.